అందరికీ నమస్కారాలు. సంతోషం, ఆనందం, అనురాగం, ప్రేమ ఈ మన జన్మ హక్కులు. సంతోషం మన జన్మ హక్కు అని హృదయంలో చిరస్థాయిగా ఎల్లవేళలా మీరు అనుకుంటూ జీవించాలంటే దుఃఖం విలువ మీకు తెలిసి ఉండాలి. దుఃఖం విలువ తెలిసినప్పుడు దానికి అనుబంధంగా మనకు సంతోషం యొక్క విలువ తెలుస్తుంది. సముద్రం అంత దుఃఖం దాగిన గుండెలో చుక్క రక్తం బొట్టు కూడా ఉండదేమో. అప్పటికే అదంతా కన్నీరుగా మున్నీరుగా మారిపోయి హృదయంలో నుంచి వెళ్ళిపోతుంది. నేను రాసిన ఒక కవితలో నా కంట కన్నీరు కామా పురుష్టాపులు లేకుండా ప్రవహించింది, బహుశా హృదయం నుంచి వచ్చిందేమో. హృదయం నుంచి వచ్చిన దుఃఖాన్ని కన్నీరు రూపంలో మన ఒంట్లో ఉన్న రక్తం అంతా మారిపోయి వచ్చేస్తే చుక్క రక్తం లేని మన బాడీతోటి మనం ఏమీ చేయలేం. మరి ప్రతి మనిషి కూడా ఆలోచిస్తే మనిషి జీవితం సమస్యల వలయం. ఆర్థికం కొన్ని అయితే సామాజికం మరికొన్ని అని నేను ఒక కవిత రాశాను. దాన్ని గమనిస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ప్రతి వాళ్ళ హృదయంలో దయ కలిగి ఉండాలి. ఆ దయ దేనికంటే, ప్రతి మనిషిని వేధించే గతాన్ని తను పూర్తిగా మర్చిపోయే విధంగా ఒక నిర్ణయం తీసుకోగలగాలి. భవిష్యత్తు భయపెడుతుంది, గతం వేధిస్తుంది. ఈ రెండిటి మధ్యలో ఉండే వర్తమానం, ఆ రెండింటిని మనం మర్చిపోగలిగితే మనకు ఆనందాన్ని హాయిగా చక్కగా ప్రేమతో అందిస్తుంది. కానీ మనం ఈ వర్తమానాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈ క్షణం విలువ తెలుసుకొని దాన్ని ఆస్వాదిస్తే ప్రతి నిమిషాన్ని మీరు ఆనందంతో గడపచ్చు. ఏ చిన్న అనుభూతిని కూడా మీరు వదులుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకంటే మంచి రోజులు వస్తే రావచ్చు, కానీ గడిచిపోయినటువంటి క్షణం మనకు తిరిగి రాదు. కాబట్టి దాన్ని వర్తమానంలో ఎంత అందంగా అనురాగంతో ఆనందించవచ్చో తెలుసుకొని చక్కగా మరి ఆనందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. దాన్ని మీరు తెలుసుకుంటారని, మనం చక్కగా మన జీవితాన్ని గడుపుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. చిన్నారి బోసి నవ్వుల్ని చూడండి. అకారణంగా నవ్వుతూ ఆనందంగా ఉండే ఆ పిల్లల్ని చూస్తే ప్రతి వాళ్ళు ఆనందిస్తారు. అదే పెద్దవాళ్ళు నవ్వుతుంటే మరి ఇంకో రకంగా ఆలోచిస్తారు. ఇలాంటి మెంటల్ సెటప్, మానసిక ఆలోచన విధానము చాలా తప్పు. ఎవ్వరు తన పెదాలతో చిరునవ్వుని హృదయంలో నుంచి ఆనందించే విధంగా ఉంటే, అందరినీ ఆనందింప చేస్తుంటే వాడికి మనం ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలి. మరి చూడండి, ప్రతి మనిషికి చిన్న చిన్న విషయాల్లోనే ఆనందం వస్తుంది. ఒక ప్రేమలేఖ రిసీవ్ చేసుకుంటాడు ఒకడు. దాంట్లో ప్రేమలేఖతో పాటు ఎటువంటి గిఫ్ట్స్ రాకపోయినా ఆ ప్రియమైనటువంటి మాటలు విన్నప్పుడు ఎంతో ఆనందం వేస్తుంది. మొట్టమొదటిసారి మనం చిటపట చినుకులు పడుతుంటే అది చూసినప్పుడు ఆనందం పడుతుంది. పశువులు తమ గొంతుకుతో పాటలు పాడుతున్న విధంగా కొన్ని రాగాలు తీస్తుంటే మనకు ఆనందం వేస్తుంది. అదేవిధంగా మరి ఆకాశంలో మబ్బులు విచిత్రంగా మారిపోతూ ఒక చక్కటి వాతావరణాన్ని మనం చూస్తే మనకు ఆనందం వేస్తుంది. మరి లేలేత ఉషా కిరణాలు మనం చూసినప్పుడు, పరామర్శించినప్పుడు మనకు ఆనందం ఇస్తుంది. ఇట్లాంటి వాటిని మనం ఎందుకు ఆస్వాదించటం లేదంటే, మనకు కొన్ని సందర్భాల్లో వర్తమానం యొక్క విలువ తెలుసుకోకుండా గతంని ఆలోచిస్తూ భవిష్యత్తుని నిరర్ధంగా ఉంటుందేమని భయపడుతూ మన జీవితాన్ని గడుపుతున్నాం. అది చాలా తప్పు. ఒక రెప్పపాటు సమయంలోనే గొప్ప అనుభూతిని మూటగట్టగల శక్తి మనకుంది. మరి దురదృష్టవశాత్తు మనము వర్తమానాన్ని విస్మరిస్తున్నాం. అలాంటి ఆలోచనల్ని మనం సరిగా అర్థం చేసుకోవటం లేదు. ఎప్పుడో తారసపడిన దుర్మార్గుడు గురించి ఆలోచిస్తూ
ఒక గొప్ప వ్యక్తి, పెద్ద మనిషి, లేకపోతే మనం ఉన్న పరిస్థితుల్లో ఉన్న ఆనందాన్ని, వారి సాన్నిధ్యాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. అది ఎంత తప్పు. గతాన్ని మర్చిపోయి వర్తమానంలో మనకు అందుతున్నటువంటి ఆనందాన్ని ఆస్వాదించడానికి ఎందుకు వెనకాడుతున్నాము? ప్రజెంట్ అనే దానికి ఇంగ్లీష్లో మీనింగు కేవలం వర్తమానం అనే కాదు. ప్రజెంట్ అంటే ఒక గిఫ్ట్ కూడా. వర్తమానం అనేది మనకు ఒక గిఫ్ట్, భగవంతుడు ఇచ్చినటువంటి వరం. భగవంతుడు మనలందరినీ కూడా ఎల్లవేళలా ఆనందంగా, హాయిగా, ఒక మంచి అనుభూతితో జీవిస్తూ ఉండమని చెప్పారు, కానీ దుఃఖంతో దుఃఖపడుతూ ఉండమని చెప్పలేదు.